జేమ్స్‌ను వదులుకున్నానే అనే భావం చంద్రశేఖరంలోని ఆప్యాయతకు సడలినట్లే సడలి, అతనిలో తనకు నచ్చని గుణాలు చూసి సరిపెట్టుకోవడానికి బదులు అసంతృప్తి పచ్చగడ్డి దుబ్బులా పెరిగిపోయింది. దానికి తోడు ఆమెలో ఉండే సహజమైన కోపం అగ్నిలో ఆజ్యం పోసినట్లయింది. మొత్తానికి రేణుకలో భర్త పట్ల అసంతృప్తే చోటు చేసుకుంది. అది పెరగనవచ్చు లేదా తరగనవచ్చు. అప్పుడప్పుడు ఆమెలోని మానసిక బలహీనతతో లేక శారీరక బలహీనతతో అతనికి లొంగిపోయినా మొత్తం మీద ఆమెలోని అసంతృప్తి నెగ్గి రాను రాను నిర్లక్ష్యానికి దారితీస్తోంది. అతను తెలుగు లెక్చరర్ అని తెలియొచ్చేసరికి అప్పుడప్పుడే అతని మీద అభిమానం పెంచుకుంటూ సడలిపోతున్న భావాలు పెనదీసుకుంటున్న రేణుకలో తిరిగి షాక్ తగిలినట్లయింది. ఎంతైనా ఇది జీవితం. అతనితో పెనవేసుకుపోయిన జీవితం. ఇష్టంగా ఉంటే మాట్లాడడానికి, కష్టంగా ఉంటే కేకలు వేసుకోవడానికి అతను ధరణిపోతూ పరిచయమైన మనిషి కాడు. మెడలో 3 ముళ్ళు వేసి అగ్నిసాక్షిగా 10 మంది పెద్దల ముందు తనను చేపట్టిన వ్యక్తి. తన భవిష్యత్తంతా అతనితోనే ముడివేయబడింది. ఆ భావంతో అతనితో సరిపోదామని రాజీకొచ్చేసరికి మళ్ళీ ఏదో అవాంతరం. కలిసిపోతే విడిపోదు కానీ అసలు అతుకే సరిగ్గా పడంది. 2 కత్తులు ఒక వరలో ఇమడగలవా? ఉత్తర దక్షిణ ధృవాలు కలుస్తాయా? వ్యక్తిగతంగా చూస్తే ఇద్దరికిద్దరు ఉత్తమ వ్యక్తులే. అభినందించదగ్గ అభిప్రాయాలు కలవాళ్లే. కానీ ఎటొచ్చి ఇద్దరినీ కలిపి చూస్తేనే సమస్య ఉత్పన్నమయ్యేది. టేబుల్ లైట్ వెలుతురులో కాంపోజిషన్ పుస్తకాలు దిద్దుతోంది రేణుక. తలుపు మీద చప్పుడు విని లేచొచ్చింది. ఎవరు? నేనే. నేనే అంటే? తలుపు తీస్తూ చిరునవ్వుతో అంది. నేనే అంటే? వెక్కిరిస్తున్నట్లుగా నవ్వి రేణుక తలుపు తీయంగానే ఆమెను 2 చేతులతోటి ఎత్తిపట్టుకుని తలుపు వెయ్యి అన్నాడు. వదలండి. వదలను. ఇలా పడుకునే తలుపు వేయి. ఎవరైనా చూస్తే? ఎవరూ చూడకూడదనేగా తలుపులు వేయమంటోంది. మూతిని ముద్దుగా తిప్పుతూ తలుపులు వేసి గడియ పెట్టింది. ఆ చేతులు అట్లాగే భర్త మెడకు వేసి, ఇంతసేపు నన్నెత్తుకున్నారు కదా, బరువుగా లేను, చేతులు నొప్పి పుట్టడం లేదు. నొప్పి పుడుతున్నాయి, కానీ ఇలా ఎత్తుకుంటే ఎందువల్లో మరి బాగుంది. నీకేమనిపిస్తోంది? మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది. మరి పెట్టుకో. ఇప్పుడు పెట్టను. గోముగా అంది. రేణుక అలా అండంతో ఇప్పుడే పెట్టించుకోవాలనే పట్టుదలొచ్చింది శేఖరానికి. ఇప్పుడే ఒక్క ముద్దివ్వు రేణు. పాపం ఆశ వెక్కిరింతగా అంది. ఆమె ముక్కుపై తన ముక్కుతో నొక్కుతూ ఇవ్వవు? రాత్రికిస్తాను. ఇది రాత్రి కాదా? ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? 10:30. అవును. ఇంత ఆలస్యంగా వచ్చారేంటి? అప్పుడే రేణుక గుర్తుకొచ్చినట్లుంది. నాటకం పెద్దది. అప్పటి వరకు అదో దివ్యమైన స్వర్గంలో విహరిస్తోన్న రేణుక హఠాత్తుగా వాస్తవంలోకి విసిరేసినట్లుగా వచ్చి పడింది. అతని చేతుల్లోంచి చప్పున కిందకి జారి వంటింట్లోకి వెళుతూ అంది. మీరు నాటకం చూసొచ్చారు కాబట్టి మీతో మాట్లాడను. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. షర్టు బట్టల్ని విప్పుకుంటూ అన్నాడు శేఖరం. అది అంత చెత్త నాటకమైనా మీరు చూడందే రక్తి కట్టదు. మంచినీళ్లు పెడుతూ ఎగతాళిగా అంది. అందులో ఉన్న అభిరుచి నీ బుర్రకేం అర్థమవుతుంది? షర్టు హ్యాంగర్కు తగిలిస్తున్నాడు. ఉత్తమ రసికులు. మీరు చూసొచ్చారుగా. ప్లేట్లు టేబుల్ పైన పెడుతోంది. అంతకన్నా నీకేం తెలుసు? ప్యాంటు విప్పుకున్నాడు. తెలుస్తూనే ఉంది మీ టేస్టు. అన్నం గిన్నెలోకి తీస్తోంది. లుంగీ కోసం బీరువా తెరిచిన చప్పుడులో కలిసిపోయింది రేణుక మాట. ముఖము చేతులు తుడుచుకుంటూ వచ్చాడు. ఏంటంటున్నావు? రేణుక నోరు తెరిచి మళ్ళీ ఏదో తిక్కమాట అనబోయే లోపున ఒక్కొక్క గిన్నె మీద మూతలు తీస్తూ వెరీ గుడ్, వెరీ గుడ్. దొండకాయ వేపుడు, పప్పు, టమోటా మంచి కాంబినేషన్. నిజం? నిజం. నువ్వు నేనులాగా వెరీ గుడ్ కాంబినేషన్. నాకు తెలీదు. ఏంటి తెలియంది? మనది అంత చక్కని జంట అని. సరే, ఇప్పుడు చెప్పానుగా, తెలుసుకో. తర్వాత ఈ రసం ఏంటి? చింతపండుదా? టమోటో నిమ్మకాయదా? అతని ప్లేట్లో దొండకాయ కూర వేస్తున్న రేణుక కనుక్కోండి చూద్దాం అంది. రేణుక ఉదయం పూట వంట చేయదు. మధ్యాహ్నం రేణుక స్కూల్ హాస్టల్లోనూ, శేఖరం కాలేజీ హాస్టల్లోనూ భోజనాలు చేస్తారు. ఉదయం పూట టిఫిన్ మాత్రం చేస్తుంది. రాత్రిపూట మాత్రమే ఇంట్లో వంట చేస్తుంది రేణుక. ఎదురుగా కూర్చుని తన ప్లేట్లో అన్నం పెట్టుకుంటున్న రేణుక చేతిని పట్టుకుని వారిస్తున్నట్లుగా అన్నాడు. ఈ కంచంలోనే తినేద్దాం లేదు, మళ్ళీ అదెందుకు? ఇప్పటి వరకు మాటలతో కాసేపు పోట్లాడుకున్నారు. మళ్ళీ ఇంతలోనే సరసం. చంద్రశేఖరం తత్వమే అంతా. ఆ కాసేపే అలా మాట్లాడతాడు. మళ్ళీ అంతలోనే మరిచిపోతాడు. సరదాగా ఉంటాడు. కానీ రేణుక అలా కాదు. తాత్కాలికంగా మరిచిపోయినా ఆ మాటల్ని కావాలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇవాళ మీ దగ్గర తిన్ను. పోనీ నీ దగ్గర నాకు పెట్టు.
అబ్బా, ఎంత తెలివి! నన్నే మస్కా కొట్టాలని. నేను మస్కా కొట్టలేను గాని నీ ఇష్టం వచ్చినట్లు ఏడు. మరిచిపోయాను. నాకిష్టమైన వంటకాలు చేసావు కాబట్టి థ్యాంక్ యూ. మీ థ్యాంక్స్‌కు నా నో మెన్షన్. అన్నం కలుపుతూ ఓరగా అతని ముఖంలోకి చూస్తూ అంది. శేఖరం అన్నం కలుపుతున్నాడే గాని నోట్లో పెట్టడం లేదు. ముంజేతిని గుప్పిటి చేసి పైన గెడ్డమానించి వస్తున్న నవ్వును పెదవుల లోపల బిగబట్టి మెరుస్తున్న కళ్ళతో అతని వంకే చూస్తోంది. ఇలాంటి కొంటె పనుల్లోనూ అతని ఆప్యాయతలో కరిగిపోయే సమయాల్లోనూ రేణుక నిజమైన మనస్తత్వం బయటకొస్తుంది. మనస్ఫూర్తిగా ప్రవర్తిస్తుంది. మొదటి ముద్ద కలిపి పైన నొక్కి ఆ గుంటలో నెయ్యి వేసి దానిని భార్య నోటికి అందించాలి. అలాంటిదే తనందుకోవాలి. అది చంద్రశేఖరం ఊహల్లో పెళ్లి, పెళ్ళాము, కాపురము గురించి ఆలోచనలు మొదలుపెట్టి కలలు కనేటప్పటి నుంచి అతని ఊహల్లో మిదిలే మధురమైన భావాల్లో ముఖ్యమైంది. రేణుక కాపురానికొచ్చిన రాత్రే ఆమె నోటికందించిన చంద్రశేఖరం తను నోరు తెరిచాడు. కాని రేణుక చేతి ముద్దను అందుకోలేకపోయాడు. తర్వాత చాలా రోజులకు అప్పుడప్పుడు రేణుక లొంగిపోయే బలహీనమైన క్షణాల్లాంటి సమయాల్లో మొదటిసారిగా అందుకున్నాడు. ఎందువల్ల కానీ అప్పటినుంచి రేణుకకు అలవాటైపోయింది. ఇప్పుడు రేణుకతో పోట్లాడాడు కాబట్టి కోపంగా ఉండాలి. కోపంలో ఉన్నాడు గనక భార్య నోటికి ముద్దివ్వకూడదు. ఇవ్వకుండా తనెలా తినడం? ఇన్ని లింకులతో ఉన్న ఈ సమస్య ఎలా సాల్వ్ చేయడం? అతని ముఖంలో మారుతున్న భావాలు చదువుతున్న రేణుకలో భరతంటే ఆకాశమంత ప్రేమ పెరిగిపోయింది. తన చేతిలోని ముద్దలో నెయ్యి వేసి భర్త నోటికందించింది. ప్రతిరోజు అందుకున్నట్లుగా ఈరోజు అందుకోలేదు శేఖరం. ఈరోజు జరిగిన ఒక మహాకార్యం అతని మనసంతా నిండి అద్భుతమైన ఆనందాన్ని అందిస్తోంది. ఇంతవరకు కోపమొచ్చిన ఇన్ని సమయాల్లోనూ రేణుకెప్పుడూ ముందుగా లొంగిపోలేదు. తన భార్య తన ముందు అలా లొంగిపోవడం అతనికి ఆనందాన్ని, గర్వాన్ని కలగజేసింది. తన నోటికి ముద్దనందిస్తోన్న ఆ చేతిని సుకుమారంగా పట్టుకుని పైకి లేపి తన వైపుకు లాక్కొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె నోటికి అన్నం అందించాడు. అతని కళ్ళల్లోని గారడీకి లొంగిపోయింది రేణుక. తెల్లని చీర, తెల్లని జాకెట్టు, మెడలో సన్నటి నల్లపూసలు. ఇంత అద్భుతంగా ఉన్న ఈ పిల్లలో ఆ కాస్త మొండితనము లేకుండా ఉంటే ఎంత బాగుండు అనుకున్నాడు శేఖరం. తెల్లని గ్లాస్కో పంచపైన కట్ బనీయంతో ఉన్న అతన్ని చూస్తూ ఇంత సరసుడు రసికుడు అయిన ఈ అందగాళ్ళలో ఆ కాస్త తిక్కతనము లేకుండా ఉంటే ఎంత బాగుండు అనుకుంది రేణుక. కాలచక్రంలో మరో 4 నెలలు జరిగిపోయాయి. ఆమెలో కానీ అతనిలో కానీ వాళ్ళ భావాల్లో మార్పులేమీ రాలేదు. పైగా ఇంకాస్త బలపడినాయేమో కూడా. కొత్త తగ్గింది. కాస్త మోజు తగ్గింది. అప్పుడప్పుడు ఎవరో అనే మాట గుర్తుకొస్తోంది. పెళ్ళైన కొత్తలో లేదా కాపురానికొచ్చిన కొత్త రోజుల్లో మొగుడు పెళ్ళాలు అనే కాన్షియస్లో జీవిస్తారట. వాళ్ళు కాన్షియస్లోకొచ్చాక కానీ వాళ్ళ అసలు మనస్తత్వాలు బయటపడవు అని. కొంతమందిని చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. పెళ్ళామంటే అంత మోజుపడే అతను తర్వాత ఆమెను పట్టి కొట్టడం చూస్తే ఎవరికీ అనిపించదు. ఇక్కడే ఒక తమాషా జరుగుతుంది. మగవాడు సాధారణంగా ఈ అన్కాన్షియస్లో నిద్రపోతాడు. అతని బుద్ధి తాత్కాలికంగా అన్నిటినీ మరిచిపోయి భార్య మీదనే లగ్నం చేస్తాడు. ఆ పీరియడ్ అయిపోగానే అతను మారిపోతాడు. పెళ్ళం పాత చింతకాయ పచ్చడైపోతుంది. ఆమె ఏ సమయంలో ఎలా లొంగిపోతుందో, ఆమెని లొంగదీసే మంత్రమేమిటో, ఆ సమయాల్లో ఎలా మాట్లాడాలో ఇలాంటివన్నీ అతను నేర్చేసుకుంటాడు. ఒక విధంగా అతనికిది ట్రైనింగ్ పీరియడ్ అని కూడా చెప్పొచ్చు. భార్యకు ఒక విధమైన మైకాన్ని లేదా మత్తును కల్పించేస్తాడు. భర్త కల్పించిన ఆ మత్తులో నుండి మేల్కొనేసరికి ఆవిడ చాలా కోల్పోతుంది. ఆమె జీవితంలో సగం అయిపోతుంది. ఆ సమయంలో ఆమె ట్రైనింగ్ అవ్వదు. భర్తలా రిహార్సల్స్ చేయదు. మగవాళ్ళ నటించి చూద్దాం అనుకోదు. జీవిస్తుంది. అన్నింటినీ ప్రేమ అనే సముద్రంలో ముంచేస్తుంది. మమత నిండిన మనసుతో, నిండు హృదయంతో స్వీకరిస్తుంది. భర్తను అలరిస్తుంది. అప్పటి వరకు అతని ముఖపరిచయమైనా లేని ఆమె అంతవరకు తన అనుకున్న మనుషులందర్నీ మరిచిపోయి వదిలేసి అతనిలో లీనమైపోతుంది. తన మనస్సు, ప్రేమ మొత్తం అంతా అతనికే అర్పిస్తుంది. తన జీవితమంతా అతనినే నింపుకుంటుంది. ఆమె జీవితంలోని ప్రతి భాగము ఆక్రమించుకున్న అతను అతని జీవితంలో సగమే భార్యకిస్తాడు. ఇదే అద్భుతమైన విషయం. అత్యంత విషమ సమస్య. ఆడదాని పాలిట అక్రమ న్యాయం. నెక్స్ట్ మంత్ ఇన్స్పెక్షన్ అట. హెడ్ మాస్టారు తన రూమ్కు పిలిచి మరీ చెప్పారు. లాస్ట్ మంత్ అంతా మీరు లీవ్లోనే ఉన్నారు. మీ క్లాసెస్ పంచినా కూడా సిలబస్ అయి ఉండదు. చూసి అంతా అప్ టు డేట్గా ఉంచండి అంటూ చెప్పారు. ఏంటో నీరసంగా ఉంటోందని ఒక 4 రోజులు లీవ్ పెట్టింది రేణుక.
వచ్చి జాయిన్ అయ్యాక చూస్తే ఈ నెలలో ఏ పనులు జరగలేదు. తను చేయవలసినవన్నీ అలాగే ఉన్నాయి. వాటిని చూసే భయపడుతుంటే పులి మీద పుట్రలా ఇప్పుడే ఇన్స్పెక్షను. క్షణం కూడా తీరిక దొరకడం లేదు. కాంపోజిషన్స్, సైన్స్ ప్రాక్టికల్స్, నోట్సులు దిద్దడం, స్కూల్ టైం చాలడం లేదు. కట్టలు ఇంటికి కూడా తెచ్చి దిద్దుతోంది. చంద్రశేఖరం సినిమా ప్రోగ్రాం వేశాడు. కరెక్షన్ పని చాలా ఉందని చెప్పి రాలేనంది. రాత్రికి నేను సగం దిద్దిస్తాను రేణు. నేను అడుగుదామనుకుంటున్నా. కొన్ని బుక్స్ కరెక్ట్ చేయమని మీరే చెప్పారు. అలాగే చేతురు గాని థ్యాంక్స్. మరైతే రా. బాబోయ్, ఇంత పనులుగా సినిమాకెళ్ళరాను? ఎలా చూడను? ఏమర్థమవుతుందండి? ఏమైనా సరే నువ్వు రావాల్సిందే. ప్లీజ్ మీరు వెళ్ళండి. నేను దిద్దుతూ కూర్చుంటాను. మీరొచ్చాక మీరు సగం నేను సగం దిద్దేసి అన్నీ పూర్తి చేసి మీతోనే పడుకుంటాను. నా దగ్గర అక్కర్లేదు. సర్లేండి, పోనీ వేరే పడుకుంటాను. మీరెళ్ళండి. నువ్వేం చెప్పనవసరం లేదు. కోపంగా వెళ్ళాడు చంద్రశేఖరం. ఇంగ్లీషు కాంపోజిషన్ పుస్తకాలు దిద్దుతోంది రేణుక. దిద్దిన పుస్తకం పక్కన పెట్టి మరో పుస్తకం తీస్తూ ఇంకా ఎన్నున్నాయి అని లెక్క చూసుకుంది. 8 ఉన్నాయి. విసుగ్గా పుస్తకాన్ని తెరుస్తూ ఆవలింతకు ఎడంచేతి వేళ్లు అడ్డం పెట్టుకుని పక్కనే ఉన్న అలారం టైం పీసులో టైం చూసింది. 2 ముళ్ళు 11 మీద సరాగాలాడుతున్నాయి. ఉలిక్కి పడింది రేణుక. ఇంకా ఈయన రాలేదేంటి? అతను ఇంత ఆలస్యంగా ఇంటికి రావడం ఇదే మొదటిసారి. పుస్తకాలు పక్కన పెట్టి కాసిన్ని మంచినీళ్లు తాగి లైట్ ఆర్పి పడుకుంది. కడుపులో ఎలకలు గల్లంతు చేస్తున్నట్లుంది. ఇంకాసేపు చూద్దాం, వచ్చాక తినచ్చు. అయినా ఎంతసేపు ఎక్కడుండుంటారు? 10 గంటలకల్లా ఇంటికి చేరుకుని ఉండవచ్చునే. అలసిపోయిన రేణుక ఆలోచనల మధ్యలోనే నిద్రపోయింది. తలుపుల మీద దబదబా బాదిన చప్పుడుకు మెలకు వచ్చి లేచింది. ఆద్రా తలుపులు తీసింది. లోపలికి రావడమే తలుపులు మూసి రేణుకను 2 చేతులతోటి ఎత్తి గిరగిరా తిప్పి వదిలాడు. చాలండి అర్ధరాత్రి సరసాలు, చిరుకోపంగా అంది. అలగకోయ్ భామామణి, అర్ధరాత్రిగాక మిట్ట మధ్యాహ్నం సరసాలాడుకుంటారేంటి? చాలండి మాటలు నెరిచారు. ఇప్పటిదాకా ఏం చేశారు? ఏంటోయ్ కరకరమంటున్నావు? నేను అడిగింది చెప్పారు కాదు. సినిమా చూసాం. ఇప్పటి వరకునా? ఆహా, 6 గంటల నుండి 1 గంట వరకునా? లుంగీ కట్టుకుని బాత్రూంకి వెళ్ళబోయిన వాడల్లా మళ్ళీ తిరిగి దగ్గరగా వచ్చి భుజాలపై చేతులు వేసి నవ్వుతూ అన్నాడు. సఫైర్లో టికెట్ దొరకలేదు. బ్లూ డైమండ్కి వెళ్ళాను. అక్కడే కూర్చున్నాను. ఎన్ని షోస్ చూశారు? 3 4. గ్యాస్. 4 ఎట్లా చూశారు? 3 అనుకో. అసలు చూసారా? చూశాను, కానీ పక్కన నువ్వు లేకుండా. ఏం అర్థం కాలే. బాత్రూం నుండి అతను తిరిగొచ్చేసరికి మంచానికి ఓ పక్కగా కూర్చునింది రేణుక. కొంచెం మంచినీళ్లు తెచ్చిపెట్టబోయ్. మంచంపై కూర్చుంటూ అడిగాడు చంద్రశేఖరం. అన్నం తిన్నారా? తినేసొచ్చాను. ఎక్కడా? వలకాట్లో. ముందు మంచినీళ్ళు తీసుకురా. భర్తకు కోపం వచ్చిందని తెలిసేసరికి కాస్త తగ్గింది. మంచం దిగి టీపై మీద ఉన్న చెంబులోంచి గ్లాసులోకి నీళ్లు వంపి తెచ్చిచ్చింది. మంచినీళ్లతో పాటు కోపాన్ని కూడా తాగి మింగేసిన చంద్రశేఖర్ మంచంపైనే వెలకిల్లా పడుకుంటూ లైటారిపి రావోయ్ అన్నాడు. నేను రాను, బింకంగా అంది. ఎక్కడికి? నవ్వు నాపుకుంటూ అడిగాడు. ఓడిపోయింది రేణుక. మాట్లాడకుండా చాప తెచ్చుకుని వేసుకుని పడుకుంది. మంచంపై నుండి దిండు తీసి ఆమె పైకి విసిరాడు. అక్కర్లేదు, మీరే వేసుకుని హాయిగా పడుకోండి. రాణిగారికి ఎందుకొచ్చిందట కోపం? మీకన్నీ తమాషాగానే ఉంటాయి. లేదు, సీరియస్గానే అడుగుతున్నాను, చెప్పు. నాకేం కోపం లేదు. మరి మొగుణ్ణి వదిలి దూరంగా పోతే? మీరు పెళ్ళాన్ని వదిలేసి వెళ్ళిరాలే? దానికి నేనేం చేయను? నువ్వే రానన్నావు. సినిమాకు రానన్నాను కానీ అన్నానికి రావద్దనలేదే. ఓహో, అదా ఇంటికి రావడానికి నీపైన కోపం, అందుకని హోటల్లో తిన్నాను. సరే, ఇప్పుడు మీపైన నాకు కోపం, అందుకని ఇక్కడే పడుకుంటాను. సరే, నా కోపానికి నీ కోపానికి చెల్లు రా. నేను రాను, చెల్లవలేదు, ఇంకా ఎక్కువైంది. నేను నా తప్పును ఒప్పుకుంటాను, సరేనా? రేణుకలో కోపం జారిపోయి చిలిపితనం చోటు చేసుకుంది. కళ్ళల్లో కొంటితనం చిందు చేస్తుండగా నవ్వుతూ అడిగింది. ఏమని ఒప్పుకుంటారు? చేసింది తప్పు అని ముక్కు మీద వేలేసుకున్నాడు. లేచి మంచం దగ్గరగా జరిగింది. మంచం పైన చేయి పెట్టి చేతిపై ముఖం పెట్టుకుంది. నిద్ర కళ్ళల్లో కొంటితనం, తడి పెదవులపై మందహాసం అతన్ని పిచ్చివాణ్ణి చేస్తున్నాయి. చటుక్కున నడుం మీద చేతులైపోయాడు. ఆహా, అప్పుడేనా? ఇంకా చెప్పడం పూర్తి కాలేదుగా. రేగిన జుట్టు, బాగా విచ్చిన పూలు. అబ్బా, ఇంకా ఏం చెప్పాలి? ఒప్పుకోండి. ఒప్పుకున్నానుగా. అలాగే నేను ఒప్పుకునేది. మరి పెళ్ళాం పెదాల మీద ముద్దు పెట్టుకుని తర్వాత 10 గుంజీలు తీసి 20 చెంపలేసుకుని ఒప్పుకోవాలి. అయ్య బాబోయ్, అంత కష్టమా? పెళ్ళాం పెదాల మీద ముద్దు పెట్టుకోవడం తేలికే. ఒకటేమిటి, ఎన్నైనా పెట్టుకోవచ్చు. అవును, నాకు చిన్న సందేహం. ఏంటో అది?
ముద్దు పెట్టుకున్నాక గుంజీలు తీసేంత నిగ్రహం ఉంటుందా అని. తప్పకుండా ఉంటుంది. ఏమో బాబు, గుంజీలు తీయడం, చెంపలు వేసుకోవడం కష్టం బాబు. మరి బుద్ధిలేని పనులు చేసినప్పుడు కష్టపడకపోతే ఎలా? రేణుక మాట పూర్తి కాకుండానే ఆమె చెంపలు ధనాధనామని అదిరిపోయాయి. చంద్రశేఖరం కళ్ళు చింతనిప్పుల్లా మెరుస్తున్నాయి. రేణుక నిటారుగా కూర్చుంది. షాక్ తిన్నట్లు ఉండిపోయింది. తానన్న మాటలో అతనికి కోపం వచ్చేదేముంది? తమాషాగా అంది కానీ నిజంగా అనలేదు కదా. నోటికి ఎంతొస్తే అంత వాగడం, మంచి మర్యాద ఏం లేదు. కట్టుకున్న మొగుడన్న గౌరవం కూడా లేదు. ఏం చూసుకున్నా పొగరు? ఆడదానికి ఎంత అహంభావం ఉండరాదు. అతడంటున్న మాటలకు మరో సమయంలో అయితే సరైన జవాబులిచ్చుండేది. కానీ అది సమయం కాదు. అర్ధరాత్రి గొడవెందుకు? రెండు చేతులు కలిస్తే శబ్దం వస్తుంది. కాముగా వంటింట్లోకి వెళ్ళిపోయి చాపపరుచుకుని నిద్రపోయింది రేణుక. ఆ సంఘటన పాతదైనా దానిని గూర్చిన రభస రేణుక మరిచిపోలేదు. ప్రతిసారి వచ్చిన కోపాన్ని త్వరగా మరిచిపోయి మళ్ళీ మామూలుగా తిరుగుతుండే చంద్రశేఖరం కూడా ఈసారి ముభావంగానే ఉండిపోయాడు. 4 రోజులు జరిగిపోయాయి. భార్య వంటింట్లో ఉంటే భర్త హాల్లో, అతను పడగదిలో ఉంటే ఆమె డైనింగ్ రూంలో. ముఖాలు తప్పించుకుని తిరుగుతున్నారు. అవసరానికి వాడే చిన్న మాటలు తప్పించి ఆ ఇంట్లో ఇద్దరు మనుషులు ఉన్నారన్న అలికిడే లేదు. సునీత లేచి కూడా పడక మీద నుంచి దిగకుండా కిటికీలోంచి కనిపిస్తూ అన్న లేత వెలుగును చూస్తూ ఏమో ఆలోచిస్తూ పడుకుంది. తండ్రి పిలుపు విని గబగబా మంచం దిగి నైట్ గౌన్ వేసుకుని కిందకి పరిగెత్తుకొచ్చింది. నైట్ గౌన్లోనే కిందకొచ్చిన కూతుర్ని చూసి నవ్వారు. ఇంకా లేవలేదనీత, చూడు మన ఇంటికి ఎవరొచ్చారో. ఎవరబ్బా ఇంత ఉదయాన్నే వచ్చింది అనుకుంటూ పక్క గదిలోకి వెళ్ళి గడపలోనే ఆగిపోయింది. తన కళ్ళను నమ్మలేనట్లుగా నులుముకుంటూ చూసింది. నేనే సుని. బావా అంటూ పరిగెత్తి దగ్గరికెళ్ళి అతని మెడ చుట్టూ చేతులు వేయబోయిందల్లా తండ్రి గదిలోకి రావడం చూసి ఆగిపోయింది. చిల్డ్రన్, నాకు పనులున్నాయి, నేను వెళుతున్నాను. వస్తే భోజనానికి వస్తాను, లేకుంటే లేదు. రాత్రికి మాత్రం 10 గంటలకల్లా ఇంటికొస్తాను. సాయంకాలం మీరేదైనా సినిమాకు వెళ్ళినా మీరు కూడా అదే టైంకి రావాలి, తెలిసిందా? ఆ అన్నట్టు విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే సుని. దగ్గరగా వచ్చి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. థ్యాంక్ యూ డాడీ. మరి నేను వెళ్ళనా? గదిలో నుంచి వెళ్ళిపోయారు. ఇదంతా తమను ఒంటరిగా వదిలేయడానికి డాడీ ఇప్పటికిప్పుడే వేసుకున్న ప్రోగ్రాం. ఈరోజు ఏం పనిలేదు, నీ బర్త్డే కదా అని అన్నీ క్యాన్సిల్ చేసుకున్నానంటూ రాత్రి మాట్లాడిన డాడీ ఉదయం అవ్వగానే అర్జెంటు పనులున్నాయంటూ వెళ్ళిపోతే అంతకన్నా ఇంకే విధంగా అర్థం చేసుకోవాలో సునీతకు తెలియలేదు. బయట కారు వెళ్ళిపోయిన శబ్దం విని దగ్గరగా ఏదో ఆలోచిస్తూ నిలబడున్న సునీత చేపట్టుకుని తన వైపుకు లాగాడు. పరధ్యాసగా నిలబడ్డ సునీత అతని ఒడిలో పడింది. లేవబోయిన సునీత చుట్టూ చేతులు వేసి డార్లింగ్ అంటూ ఆవేశంగా ముఖమంతా ముద్దులు పెట్టేశాడు. అబ్బబ్బా, నేనింకా మొహం కూడా కడుక్కోలేదు బావా. 3 రోజుల నుంచి నిద్ర కూడా రాక ప్రతి క్షణం నిన్నే తలుచుకుంటూ వస్తే దేవిగారు. నాకేం తెలుసు బావా మీరొస్తారని. మరో నెల వరకు రానని మీరు రాసిన ఉత్తరం చూసి నిజమేనేమో అనుకున్నాను. మీరు వస్తారని ముందుగా తెలిస్తే తెలిస్తే ఏం లేదు, చెబుదువు. మీరు కోరుకున్నట్లుగా ఏదో చుండేదాన్ని. నేను ఊహించిన దానికంటే ఇప్పుడే బాగున్నావు సునీత. అతని ఒడిలో అస్తవ్యస్తంగా పడుకోవడంతో పైఫ్రాకు తొలగిపోయి లోపల పలచటి సిల్క్ నైట్ గౌన్లోంచి కనిపిస్తోన్న ఆమె నగ్న శరీరంలోని అద్భుతమైన ఊపు సొంపులను కాంక్ష నిండిన చూపులతో చూస్తూ ముద్దుగా అన్నాడు మధుకర్. అతని చూపుల్లో మత్తును గుర్తించిన సునీత కలవరపడుతూ, ఉండండి బావా, 15 గంటలో స్నానం చేసి వచ్చేస్తాను. ముందుగా మీకు కాఫీ తెస్తాను. నాకు కాఫీ ఎందుకు సుని? అతని చేతులు ఎక్కడెక్కడో తాకి ఆమెకు గిలిగింతలు పెడుతున్నాయి. వశం తప్పుతున్న శరీరం, కలవరపడుతున్న మనసు. వదలండి బావా ప్లీజ్. దీనవదనంతో అడుగుతున్న మరదలి ముఖంపై గాఢంగా ముద్దు పెట్టుకుంటూ, ఉదయాన్నే ఉషాసుందరిలా దర్శనమిచ్చి నా మనసు వశం లేకుండా చేశావు సునీత. ఒక్క 5 నిమిషాలు. వద్దు బావా ప్లీజ్, నన్ను అర్థం చేసుకోండి. నాపై డాడీకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోకండి. నీపై నుండే అచంచలమైన విశ్వాసాన్ని సడలనీకండి. బావా ప్లీజ్, నేను నీదాన్నే బావా. నువ్వు తప్ప ఈ ప్రపంచంలో మరొకటేదీ నాకు అవసరం లేదు. కానీ ఇప్పుడు మాత్రం నన్ను వదిలేయండి. ఆ ఆవేశంలో ఆమెకు తెలియకుండా, ఆమె ప్రమేయం లేకుండా ఆమె కళ్ళ వెంబడి ముత్యాల బిందువుల్లా రాలిపడుతున్న కన్నీటి చుక్కలు చూసి అదిరిపడ్డాడు మధుకర్. అతనిలోని ఆవేశం చప్పున చల్లారిపోయింది. విచక్షణ తలెత్తింది. వివేకం గెలిచింది. ఆమె గుండెలపై ముద్దు పెట్టుకుంటూ, ఏడవకు డార్లింగ్, నేను పశువును కాలేను, నిన్ను నొప్పించలేను. ఏదో ఆవేశంలో అలా అయిపోయాను. అసలు నాది తప్పు కాదు. ఈ రూపంలో ఇలా అద్భుతమైన అందంతో అజంతా నగ్న సుందరిలా కనిపిస్తోన్న నిన్ను చూస్తూ స్వంతదారునైన నేనే కాదు,
ఎవరైనా మతి పోగొట్టుకుంటారు, అవునా? మామూలు మనిషి అయిన భావను సంతృప్తి నిండిన కళ్ళతో చూస్తూ మధురంగా నవ్వింది. పరాయి దేశాల మీద పడి రాత్రింబవళ్ళు కష్టపడి రీసెర్చ్ చేసి కొత్త కొత్త విషయాలు కనిపెట్టి వచ్చిన బావగారు అనాది పురుషుల్లాగా ఆడదాన్ని చూడంగానే బుట్టలో పడిపోవడమే. మగవాడు ఏమేమి కనిపెట్టినా అన్నింటికంటే ఆడపిల్ల అందంలో, అందున స్వంతమైన నీలాటి అపరూప లావణ్యరాశి మైకంలో పడిపోవడమే గొప్పతనం. ఆ పిల్ల మనసు స్వంతం చేసుకోవడమే అతని అదృష్టం. అబ్బా! బావగారు కవులు కూడా అయినారన్నమాట. కిలకిలా నవ్వింది సునీత. అదిగో, మళ్ళీ నన్ను రెచ్చగొడుతున్నావు. పక్కకు జారిపోయిన గౌను సరిచేసుకుంటూ అతని ఒడిలోంచి లేచి అతని తలపై సున్నితంగా ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. 5 నిమిషాల్లో పొగలు కక్కుతున్న కాఫీ కప్పు ట్రేలో ఉంచుకుని న్యూస్ పేపర్లతో తిరిగొచ్చింది. కాఫీ తాగుతూ ఈ పేపర్లు చూస్తున్నాను బావా, ఇప్పుడే వచ్చేస్తాను. తగ్గుతుందా మరి? కొంచెం త్వరగా రా. అప్పటికే గది దాటి వెళ్ళబోతున్న సునీత వెనక్కి తిరిగి కొంటిగా వెక్కిరించి పారిపోయింది. స్నానం, టిఫిను అన్నీ ముగించుకుని పైకి వెళ్లారు. ఏంటి బావా, లెటర్ లేకుండా హఠాత్తుగా వచ్చేశారు? ఈరోజు నీ బర్త్డే అని గుర్తుంది సునీ. ఎలాగూ వారం రోజుల్లో బయలుదేరుతున్నాను కదా, ఈ రోజుకే వచ్చేసి నిన్ను ఆశ్చర్యంలో ముంచేద్దామనుకున్నాను. స్టూల్ మీద కూర్చుని సూట్ కేస్ ఓపెన్ చేయబోతున్న అతని వీపుపై వాలి మెడ చుట్టూ చేతులు వేసి అతని మెడ మీద ముద్దు పెట్టుకుంటూ, మై స్వీట్ హార్ట్ బావా, నా జీవితంలో నేనింకేమీ కోరను. నా కోసం అంత దూరం నుంచి ప్రత్యేకంగా వచ్చి ఆశ్చర్యమే కాదు, ఆనందంతో నింపేశారు. నా శరీరంలోని అణువణువు ఆనందంతో పొంగిపోతోంది. నీ మనసులో ఉన్న ఈ ప్రత్యేకతే నా లైఫ్కు బలాన్నిస్తోంది. భగవంతుడు నాకిచ్చిన వరం మీరు, మీరిచ్చే వరం నా జీవితం. మధురంగా పలుకుతున్న ఆమె పలుకులను చిరునవ్వుతో వింటూ తన గుండెలపైకి దండలా వేలాడుతున్న ఆమె చేతులపై సున్నితంగా చుంబిస్తూ సూట్ కేస్ తెరచి పైనున్న చీరను తీశాడు. ఆమె చేతులు పట్టి ఎదురుగా లాగి ఆ చీరను ఆమెపై కప్పుతూ, కాబోవు శ్రీమతికి అవబోతున్న శ్రీవారు ప్రేమతో ఇచ్చుకుంటున్న కానుక. మీరే నా కానుక బావా. సంతోషంతో నిండిన మనసులోంచి మాటలు రావడం చాలా కష్టంగా ఉంది. కట్టుకుంటే చూసి సంతోషిస్తాం. తప్పకుండా బావా, ఒక్క 5 నిమిషాల్లో కట్టుకుని వచ్చేస్తాను. చీర తీసుకుని వెళ్ళబోతున్న ఆమె చేతిని పట్టి ఆఫ్ చేస్తూ, ఇక్కడే మర్చుకోకూడదు అన్నాడు చిలిపిగా చూస్తూ. సిగ్గుతో ముడుచుకుపోతూ, ఆ రోజులు ముందున్నాయి బావా అంటూ చేయి విడిపించుకుని పారిపోయింది. రేణు, ఈ లెటర్ చదవకముందే శుభలేఖ చూసుంటావు కాబట్టి వేరే ఎత్తి రాయనవసరం లేదనుకుంటాను. పోతే నువ్వెప్పుడు బయలుదేరొస్తావు? మన ఫ్రెండ్స్ అంతా వస్తారు. నువ్వు కూడా వస్తే మళ్ళీ అందరం కలిసి మరోసారి ఆ రోజుల్లోని అనుభూతులను గుర్తు తెచ్చుకోవచ్చు. తప్పకుండా రావడానికి ప్రయత్నించాయి. బైదీ బై, అనుకోకుండా జేమ్స్ కలిశారు. పడకుర్చీలో వెనక పడుకుని చదువుతోన్న రేణుక నిటారుగా కూర్చుంది. ఒక క్షణం గుండె మరుక్షణంలో మరింత వేగంగా కొట్టుకుంది. జేమ్స్ అప్రయత్నంగా తన నోటి వెంబడి వెలువడిన మాటలను మళ్ళీ ఇంకోసారి ప్రయత్నంగా కూడబలుకున్నట్లు జేమ్స్ అనుకుంది రేణుక. మళ్ళీ ఉత్తరంలోకి తల వంచింది. అనుకోకుండా జేమ్స్ కలిశారు. నిన్ను గురించి అడిగారు. చెప్పాను. మ్యారేజ్ అయిందని చెప్తే మ్యారేజ్ కూడా చేసుకుందా అని అదోలా అడిగారు. నువ్వాయనకు వెడ్డింగ్ కార్డు పంపలేదా? ఆయన ముఖం చాలా రోజుల తర్వాత మనసులోకి ఏదో గుబుల్లాంటిది చేరి తొలుస్తున్నట్లుగా ఉంది. జేమ్స్, నన్ను క్షమించు జేమ్స్. నాలోని స్త్రీత్వాన్ని మేల్కొల్పిన నీకే నేనంకితం అంటూ ఎన్నో మాటలు చెప్పి నమ్మించిన నీకు ఎట్లా కార్డు పంపాలో తెలియలేదు జేమ్స్. నేను నీదానేనంటూ కవ్వించిన నేను ఇంకా ఎవరి సొత్తో అవుతున్నాను. వచ్చి చూడు అంటూ నిన్ను పిలిచే ధైర్యాన్ని కోల్పోయాను జేమ్స్. ఇంకా ఎలా చెబితే నీకు అర్థమవుతుంది జేమ్స్. నిన్నొదిలి నేనెలా బ్రతుకుతున్నానో నీకు తెలీదు. నా జీవితంలో నేనేం కోల్పోయానో, అది ఎంత అమూల్యమైందో నాకిప్పుడే అర్థమవుతోంది. మనసు చంపుకోలేక, మమత పెంచుకోలేక ఎంత సతమతమవుతున్నానో నీకు తెలీదు. నిన్ను మరిచిపోలేక, ఆయన్ను అంగీకరించలేక నేను పడే బాధ భగవాన్. జేమ్స్, నీకెలా తెలపను జేమ్స్. నీ రేణుక మోసకారి అనుకుంటున్నావా? నమ్మించి వంచిన దుర్మార్గురాలనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు జేమ్స్? నేనేం చేయలేకపోయాను. ఈ సమాజానికి ఎదురు నిలవలేకపోయాను. అందరూ కలిసి నన్ను పిరికిపందం చేసి ఈ నరకంలోకి తోసేశారు జేమ్స్. నేను పడే బాధ నీకర్థం కాదు. మనసులో రగులుతోన్న మంటలకు గెడ్డకట్టిన కన్నీరు కరిగి చెంపల మీద ప్రవహిస్తుంటే సర్వం మరిచి అచేతంలా అలాగే కూర్చుండిపోయింది రేణుక. ఆమె అంతరంగం మౌనంగా నివేదించుకుంటోంది. కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న జేమ్స్ మనసుకు ఆ నివేదన అందిందా? మళ్ళీ ఉత్తరంలోకి తలదించింది రేణుక. మసకమసగ్గా కనిపిస్తోన్న కళ్ళను చేత్తో తుడుచుకుని మళ్ళీ చదవనారంభించింది. ఆయన ముఖం చూస్తే నీకోసం
నీ జాడ కోసం చాలా వెతికి వేశారనే విసుగు కనిపించింది. మ్యారేజీకి నువ్వు వస్తావని చెప్పాను. ఆమెని చూడ్డానికైనా వస్తాను అన్నారు. బహుశా రావచ్చు. ఆయన కోసం కాదు కానీ నీ సునీత కోసం రా రేణు. ఎప్పుడొచ్చేది తెలియపరచు. నీ రాక కోసం ఎదురు చూసే నీ సునీత. ఈ ముఖాన్ని జేమ్స్కు చూపగలదా? జేమ్స్ను చూస్తూ నిగ్రహంగా ఉండగలదా? అంతమందిలో ఏమీ ఎరుగందాన్లా జేమ్స్ ముందు నిలబడగలదా? తన వల్ల కాదు. తన మనసు తనకు తెలుసు. అంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ వెర్రిగా ఉంది. తనను వెంటాడే జేమ్స్ జ్ఞాపకాలకే లొంగిపోతున్న తను అతన్ని ఎదురుగా చూస్తూ అందరిలోనూ పొరుగుగా ఉండగలదా? అసంభవం. లేదు జేమ్స్. ఈ జన్మలో నా ముఖాన్ని మళ్ళీ నీకు చూపను. నాకు తెలియని ఏదో బలహీనత నాలో ఉంది. అస్తవ్యస్తంగా సాగుతున్న మా సంసారాన్ని చేతులారా పాడు చేయను. అనుక్షణం అసంతృప్తితో నిండుతున్న నా మనసుకు నిన్ను చూస్తూ భరించే శక్తి లేదు జేమ్స్. జీవితంలో నిండుదనం కోల్పోయినా 10 మందిలో పొరుగైనా నిలబెట్టుకుంటాను. కొన్నాళ్ళు ఆడదానిగా ఎందుకు పుట్టానా అని ఏడ్చాను. ఇప్పుడు భార్యనెందుకయ్యానా అని ఏడుస్తున్నాను. ఇహ ఈ బ్రతుకెందుకంటూ ఎంతకంటే హీనంగా ఏడవలేను. భగవాన్, నాకు ఆత్మశక్తినైనా ప్రసాదించు. ఇంట్లో జరిగిన పోట్లాట్లోంచి తేరుకోకుండానే సునీత రాసిన లెటర్ వచ్చింది. ఆ దెబ్బలో నుండి కోలుకోవడానికి రేణుకకు కొంత సమయం అవసరమైంది. కానీ చంద్రశేఖరం ఎప్పట్లానే వారం రోజులు జరగ్గానే కోపం మరిచిపోయాడు. భార్యతో రాజీకి దిగబోయాడు. కానీ రేణుక మనసు మరో మార్గంలో ఉంది. అదో ముళ్ళకంప. లోపల నుంచి తను రాలేదు. తీయడానికి సహాయపడేవాళ్లు ఆ ముళ్ళ బాధ కొంతైనా భరించక తప్పదు. ఒక్కోసారి రక్షించబోయేవాళ్లే అందులో ఇరుక్కోను వచ్చు.